ఏనాడైనా నువ్వు సంతోషంగా ఉన్నావని అడిగారా? ఇక మీ కొడుకులు ఇప్పటికీ ఎప్పటికీ మీరు చెప్పిందే చెయ్యాలి తప్ప పొరపాటును కూడా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు. బలపం పట్టి పలక మీద ఆలు దిద్దించినట్టు అన్నీ నేర్పిస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి స్వేచ్ఛనివ్వలేదు. అందుకు వాళ్ళు పంజరంలో చిలకల్లా ఫీల్ అవుతున్నారు. ఏనాడైనా వాళ్ళతో కూర్చుని కష్ట సుఖాలు కనుక్కున్నారా? ఈ మాయ ఇంకొకరు సంతోషంగా ఉంటే ఫీల్ అవుతూ ఉంటుంది. కారణం ఆమె సంతోషంగా లేదు. దానికి కారణం మీరు. ఆమెకు భర్తతో సరదాగా గడపాలని, కలిసి బయటికి వెళ్లాలని ఎన్నో కోరికలున్నాయి. కానీ ఆమె భర్త మీరు తయారు చేసిన రోబోలాగా వస్తాడు, అలసిపోయానంటాడు, నిద్రపోతాడు, పొద్దున్నే వెళ్ళిపోతాడు. ఆమె గోడు గురించి పట్టించుకునే తీరికే లేదు. ఏనాడైనా మాయాని గాని ఆమె భర్తని గాని మీరు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారా అని అడిగారా? ఈ చిత్ర భర్తని మీరు ఏ బ్రాంచ్ ఓపెన్ చేసినా అతన్నే ఇన్ఛార్జిగా పంపిస్తూ భార్య భర్తల్ని విడదీశారు. ఏదో ఒక రోజు అతను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి ఎవతనో తీసుకొస్తే ఏం చేస్తారు? అతని సంగతి పక్కన పెడదాం. ఏనాడైనా చిత్రని నీ లైఫ్ అంబిషన్ ఏంటి, నీ గోల్ ఏంటి అని అడిగారా? ఆమె చదువుకున్న చదువు తాలూకు సర్టిఫికెట్లు గోడకు ఫ్రేమ్ కట్టించి తగిలించుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా చేశారు కాదంటారా? ఈ బాను ఏంటి మాకు సపోర్ట్ చేస్తుందా? తెలివిగా ఏజే దగ్గర మమ్మల్ని ఇరికిస్తుందా? నేను మిమ్మల్ని ఇంకా డైరెక్ట్గా విమర్శించలేను. ఎందుకంటే మీ ఫ్యామిలీ ముందు మిమ్మల్ని చులకన చేయడం నా ఉద్దేశం కాదు. చిన్నప్పటి నుంచి నా మనసులో ఏదోనా మా చెల్లెలు అంజలితో షేర్ చేసుకోవడం నా అలవాటు. ఇప్పుడు నేను మిమ్మల్ని అంజలి అని అనుకుంటున్నాను. అప్పుడు లోపలున్నదంతా క్లియర్గా బయటకు వస్తుంది. అలాగే మీకు మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ క్లియర్గా అర్థమవుతాయి. కూర్చో అంజలి, కూర్చో అంజలి. నీకు నేనొక కథ చెప్తాను. హిట్లర్ కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు హిట్లర్. ఆ హిట్లర్కి 3 కొడుకులు, 3 కోడళ్ళు. 7 చేపల కథలోలాగా ఆ కొడుకులు రాజ్యవేలరు. ఇక ఆ కోడళ్ళు చేప ఎందుకెండలేదు అంటే పాప ఏడ్చింది అంటూ చైన్ లింక్ సమస్యలు చెప్పుకుంటూ బయటికి మాత్రం ఏడ్చినా నవ్వినా ఒక్కలాగే ఉంటారు. ఈ కథలో చెప్పొచ్చేదేంటంటే చేపలు ఎండకపోయినా చీమ కుట్టినా ఈ బంగారు పుట్టలాంటి ఏజేకి అవసరం లేదు. ఎందుకంటే అతను హిట్లర్.
అతను చెప్పిందే వేదం. అతను ఒక డిక్టేటర్. అతను చెప్పిన దానికి ఎదురు చెప్పకూడదు. వెర్రిమొరిగా వాగి ఈ తిక్కల మేళం ఇంత మాట్లాడుతుందేంటని నీకు డౌట్ రావచ్చు అంజలి. కానీ ఇవన్నీ నా మాటలు కావు, వీళ్ళందరి అభిప్రాయాలు. అవే నేను చెప్పాను. ఈ కథలో నీతేంటంటే రాజుకి, రాజు కొడుకులకి, ముగ్గురు కోడళ్ళకి అసలు ఎవరికి ఒకరితో ఒకరికి సరైన సంబంధమే లేదు. నీతులు చెప్పే ముందు మనం ఆచరించాలి కదా. అలాంటిదేం లేదు. ఈ కథ కంచికి చేరేదెప్పుడు, ఈ ఇంట్లో వాళ్ళంతా నిజంగా సంతోషంగా ఉండేదెప్పుడు? థ్యాంక్స్. ఇన్నాళ్ళు నేను నిజంగానే భ్రమలో ఉన్నాను. అందరూ నా వల్ల బాగుండాలనుకున్నాను, కానీ సంతోషంగా లేరని నువ్వంటున్నావు. కారణం నేను హిట్లర్ని, డిక్టేటర్ని. ఇన్నాళ్ళు నేను వీళ్ళ కోసం ఏం చేశాను అనేది ఇక్కడ డిస్కస్ చేయను. ఏం చేయలేదో ఇక నుంచి అది నువ్వే చేయాలి. ఈ అన్యాయాన్ని, అరాచకాన్ని పక్కన పెట్టి నాకు తెలియని ఇంటి బాధ్యతని నువ్వు తీసుకుని వీళ్ళకి న్యాయం చేయి.
ఏజే, మీరు తొందరపడుతున్నారు. భాను చెప్పినట్టు ఇక్కడ ఎవరూ బాధపడ్డం లేదు. కానీ భయపడుతున్నారు కదా. మీ అసంతృప్తి భానుకి మాత్రమే అర్థమైంది, నాకు అర్థం కాలేదు. కాబట్టి మీరిక నుంచి హిట్లర్కి భయపడాల్సిన అవసరం లేదు. ఓ మై ప్రభాస్, నా చేతిలో పాము బొట్టని పెట్టి వెళ్ళిపోయాడేంటి? Bhanu, you brilliant girl. Keep it up. God bless you. కోడలు దక్ష, ఈమె ఇంటి కోసమే పుట్టిన కారణ జన్మురాలిగా ఫీల్ అవుతూ తన సంతోషాన్ని త్యాగం చేస్తుంది. ఏనాడైనా నువ్వు సంతోషంగా ఉన్నావని అడిగారా? మాయాని గాని ఆమె భర్తని గాని మీరు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారా అని అడిగారా? ఏనాడైనా చిత్రని నీ లైఫ్ అంబిషన్ ఏంటి, నీ గోల్ ఏంటి అని అడిగారా? నా మాటలు నీకు కూడా కరుకుగా కఠినంగానే అనిపిస్తున్నాయా? నా ప్రవర్తన నీకు కూడా ఇబ్బందిగానే ఉందా? నా జాగ్రత్త, ముందు జాగ్రత్త నీకు కూడా బాధ కలిగిస్తుందా? మాట్లాడగలిగిన వాళ్లే మౌనంగా ఉన్నారు. మాట్లాడలేని నీ దగ్గర నేను సమాధానం ఆశిస్తున్నాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ప్రతి క్షణం నా అన్న వాళ్ళ కోసమే తప్ప ఏ రోజు ఏ క్షణం నా గురించి నేను ఆలోచించుకోలేదు. నేను ప్రతి క్షణం ఒక విరామం లేని యంత్రంలా శ్రమిస్తుంది కూడా నా అనుకున్న వాళ్ళ ఉన్నతి కోసమే. కష్టం అనేది నా వాళ్ళ కనుచూపు మేరల్లో కూడా రాకుండా చేయటం కోసమే. ఎవరి కోసమైతే నేను ఇంతగా పరితపిస్తున్నానో, ఎవరి కోసమైతే నేను ఇంతగా ఆలోచిస్తున్నానో వాళ్లే నా ప్రవర్తన వల్ల వాళ్ళ స్వేచ్ఛను కోల్పోతున్నారని, వాళ్ళ సంతోషాన్ని మిస్ అవుతున్నారని ఫీల్ అవుతున్నారు. క్రమశిక్షణ అనేది లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుందని నేను నమ్మితే ఆ క్రమశిక్షణే వాళ్ళు శిక్షలా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది,
ఒక ఇంటిని నిలబెట్టాలంటే తండ్రి స్థానంలో ఉన్నవాడు ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించాలని. ఇప్పుడు ఇంకొకరికి బాధ్యతగా అప్పగించాను. మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి, సంతోషంగా ఉండండి. అది కాదేజీ, ఆ భాను ఏదో నోటికొచ్చినట్టు వాగుతుంది, అంతేకాని తను వాగుతుంది నిజమే, అడ్డదిడ్డంగా వాదిస్తుంది అది నిజమే. కానీ తనతో ఎవరో ఏదో అనకపోతే తనకు తానే అలా ఊహించుకుని మాట్లాడదుగా. భానుకి మా గురించి ఏం తెలుసేజీ? ఇన్నేళ్లుగా మీరు మమ్మల్ని చూస్తున్నారు, మేం మిమ్మల్ని చూస్తున్నాం. మీ గురించి మాకు తెలుసు, మా గురించి మీకు తెలుసు. కానీ మా గురించి మీకన్నా ఎక్కువగా భానుకేం తెలుసు? ఏం తెలుసో పూర్తిగా వివరంగా చెప్పింది కదా. నా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ని నాకే తెలియజేసిందంటే అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. తన మాటల్లో కూడా నిజం ఉంటుందని మీరు నమ్ముతున్నారా? ఈ విషయంలో మాత్రం అబద్ధం చెప్పిందని నేను అనుకోవట్లేదు. ఇంతకాలం మీరంతా క్రమశిక్షణ అనే శిక్షణ అనుభవిస్తూ పంజరంలో ఉన్నాం అనుకుంటున్నారు. కానీ అది పంజరం కాదు, మీ రక్షణ కోసం నేను నిర్మించిన కోటగోడ అని తెలుసుకుంటారు. ఇవి ఇంటి తాళాలా? నా స్వేచ్ఛకు వేసిన సంఖ్యలా? నా నోటికి వేసిన కళ్ళాలా? ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? ఏ పని? ఇప్పుడు నేను ఇంకా ఏ పని చేయలేదే. ఇప్పుడు కాదు, ఇందాక. నిన్నసలు ఏజేతో మా అందరి గురించి ఎవరు చెప్పమన్నారు? నిన్నెవరు మా తరపున వకాల్తా పుచ్చుకోమన్నారు? ఏజే వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని నీతో చెప్పామా? నీ వల్ల ఏజే మమ్మల్ని కూడా అపార్థం చేసుకున్నాడు. అంటే అది నేను వాగుతాను, కానీ నాకు తెలియని విషయాల గురించి మాట్లాడను. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు కదా. నాకే తెలియజేసిందంటే అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అది ఏజే కూడా అర్థం చేసుకున్నాడు కదా. ఇదేంటి ఒకరినొకరు ఇలా అర్థం చేసుకుంటున్నారు? నిజం ఉందా అబద్ధం ఉందా అనేది కాదు నేను మాట్లాడేది. అసలు నీకు ఇవన్నీ అవసరమా అని. మేమిప్పటిదాకా ఏజేకి ఎదురు నిలబడి మాట్లాడలేదు. అలాంటిది అందరి ముందు నువ్వెందుకు నిలబెట్టి మాట్లాడావు? సరే సరే, కూర్చోబెట్టి మాట్లాడతాను ఇక నుంచి. అసలు నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నువ్వు చిన్న పిల్లలాగే మాట్లాడుతున్నావు. అలాంటి నీకు ఇంత పెద్ద కుటుంబ బాధ్యత మోయడం ఎలా చేతనవుతుంది? నీ వల్ల కాదు, అస్సలు కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకు కాదు? ఎప్పటికైనా ఈ ఇంటి తాళాలు చేరవలసింది భాను చేతికే. చేర్చాల్సిన వాడు ఆ పైవాడు, ఈ పైవాడు చేర్చేశాడు. అందరూ నీలాగే మొదట్నుంచి దక్షతగా ఉండాలని ఎక్కడుంది దక్ష? అయినా సరే, భానుకి ఏ పని అప్పజెప్పినా ఆ పని పూర్తవుతుంది. ఒక పుస్తకం తెచ్చివ్వమంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చించేసి అప్పుడు తెస్తుంది.
చచ్చ, అలా ఎందుకు చేస్తుంది? ఉపవాసం ఉండాలంటే కళ్ళు తిరిగినా ఉపవాసం ఉంది. లక్ష్మీ పూజ చెయ్యాలంటే కిడ్నాప్ అయి తిరిగొచ్చినాకైనా చేసింది కదా. పేకాటలో సర్వం స్వాహార్పణం చేసింది ఏజేతో సహా. దాని మాటేంటి జయమ్మా?